అందరికీ మరి ఒక చిన్న మాట మీకు చెప్పాలనుకుంటున్నానండి. దేవుని నామమును బట్టి మరి చాలా వరకు కుటుంబంలో కష్టాలు, బాధలు కదండీ, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎన్నో రాత్రులు నిద్రపోని రోజులు కూడా ఉంటాయి కదండీ. ప్రతి ఒక్కరు జీవితంలో అనేక కష్టాలు, అనేక బంధకాలలో, అనేక సమస్యలు, ఒక నిందలలో, అవమానంలో ఉంటా ఉన్నారు కదండీ. హల్లెలూయా. మరి ఈరోజు నీ జీవితంలో కూడా అనేక నిద్రపోని రాత్రులు ఉంటారు. మీ సమస్య, మీ బాధను చూసి ఏమనుకుంటారంటే ఇతరులకు తెలియపరచాలనుకుంటా ఉంటారు కదండీ. నా కోలీగ్స్‌కో, నా బంధువులకో, స్నేహితులకో తెలియపరచాలనుకుంటారు కదండీ. ఎవరికి చెప్పినా కూడా ఆ క్షణము 2 మినిట్స్, 3 మినిట్స్, ఒక 5 మినిట్స్ లేదా కొద్దిసేపటికి ఏం చేస్తారంటే వాళ్ళు ఓదార్పునిస్తారు. వారి సానుభూతి మీరు పొందుతారు. కానీ మీరు ఎక్కువ కదండీ, మీ సానుభూతి పొందిన కొద్దిసేపటికి అదే మీ సమస్య పోవాలంటే దేవునికి మీరు చెప్పుకుంటే, దేవుని ఒక సన్నిధిలో గడిపితే, దేవుని ఒక సానుభూతి పొందడమే కాకుండా దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడండి. మీ కుటుంబంలో గొప్ప సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య నుంచి విడిపించి దేవుడు మిమ్మల్ని తలగా మిమ్మల్ని నియమించబోతుండు. మీ శోధన తప్పించబోతుండు, మీ వేదన తప్పించబోతుండు. దేవుడు అందరి జీవితంలో కార్యం చేస్తుండు. నా జీవితంలో కార్యం చేస్తలేరని బాధపడుతున్నారేమో. అయితే దేవుడు ఈరోజు నీ నిద్రపోని రాత్రులు, నీ కష్టాలు, నీ బాధలు, నీ సమస్యలు ఏవైతున్నాయో నువ్వు దేవునికి చెప్పినప్పుడు దేవుడు నీ పరిస్థితులను తీర్చబోతుండు. నీకు మంచి చక్కని ఒక మార్గాన్ని దేవుడు బయలుపరచబోతుండండి. మరి నీకు ఒక ఉన్నత పొజిషన్లో దేవుడు ఉంచబోతుండు. మరి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.